ఎక్కడున్నాడు వెతకండ్రా. బాయ్ ఇక్కడున్నాడు బాయ్. వద్దు వద్దు పట్టుకోండి రావండి. బాయ్ వద్దు బాయ్, నేను చేయలేదు. గొడవ మీకు మాకురా. ఆ కుటుంబం ఏం చేసిందిరా? బాయ్ నన్ను వదిలే బాయ్. సేతుపదయ్య గారే చెప్పేశారు. చావరా. రాక్షసులారా, కత్తెత్తొద్దని ఎన్నిసార్లు చెప్పినా మారదే. ఒళ్ళంతా రక్తపు మరకలు, మీ నుంచి రక్తపు వాసన. మీ అందరికీ బుద్ధి ఎలా సహిస్తుందో. ఇల్లంతా పసుపు నీళ్లు చల్లి ఏం లాభం? ఇలా రక్తం ఏర్లై పారుతుంటే. పెట్టు పెట్టు పెట్టు. రే యాదగిరి, ఏంట్రా ఇంత లేటు? ఆకలి చంపేస్తోందిరా. నాకు ఆకలిగా లేదు, లోపల అక్క కడుపు నిండా పెట్టింది. అక్క ముందు పులుసు పట్టరాక, ఆకలి చంపేస్తుంది. ఎప్పుడు చంపడం నరకడమేనా? ఇవి తప్ప మీ నోట వేరే మాట రాదా? చలమా పులుసు పోయమ్మా. ముప్పొద్దులా నేనుండి పెట్టేది తినడమే గాని ఏ రోజైనా నేను చెప్పిన మాట విన్నారా? పెట్టు పెట్టు, పేకల దాకా పెట్టు, మెక్కి గొంతులు కొయ్యాలిగా. ఏ ముసల్దానా, ముందు నీ గొంతు కోసేయాలి. గొంతు చించుకొని 10 ఏళ్ళుగా నువ్వు చెప్తానే ఉండవు. ఇప్పుడు కొత్తగా చెప్తే మారతారా ఏంది? ఇతరుల ప్రాణాలు తీయడానికి మనం ఎవరం? దేవుడి దయ వల్ల బానే ఉన్నాంగా. మనకి బిడ్డ పుట్టబోతోంది, వీళ్ళంతా ఉన్నారు. ఇది చాలదా? రౌడీజాన్ని వదిలేస్తే మంచిది. పులుసు పోయి. ఇది ఇలాగే కొనసాగిస్తే పుట్టబోయేవాళ్ళు సమస్యల్లో పడతారు. మేనమావలు మేముండగా సమస్యలు ఎందుకు వస్తాయి? వాడి కత్తి సాము, కర్ర సాము, కుస్తీ పట్లు, కుంగుఫు అని బ్రూస్లీలా తయారు చేస్తాం. పాపాత్ములారా, మీరు మనుషులేనా? పుట్టబోయేవాడు మీలాగా ఎవ్వరిని పొట్టను పెట్టుకోడు. వీడు నా బిడ్డ. వీడిని నమ్మొచ్చిన వాళ్ళకి, సాయం కోరొచ్చిన వాళ్ళకి వీడు ప్రాణాలిస్తాడు. అమ్మా, నువ్వేదో మాట వరుసకంటున్నావు. మహాభారతంలో వచ్చే అభిమన్యుడిలాగా వాడు అన్ని కడుపులోంచి వింటూనే ఉన్నాడు. బయటకు వచ్చిన తర్వాత మా అమ్మ చెప్పినట్టు వింటారా వినరా అంటూ చండ్రాకోలతో అందరినీ తోడొచ్చేస్తాడు. పేగు బిడ్డ మెడకు చుట్టుకున్నట్టుంది, కాస్త ఊర్చుకోమ్మా. ఊర్చుకోమ్మా, ఊర్చుకోమ్మా. మగబిడ్డయ్యా, తల్లిని కాపాడలేకపోయాను స్వామి. కృష్ణాష్టమి రోజు పుట్టాడు. మీరు వీడిని చూసుకుంటే రేపు వీడు మిమ్మల్ని చూసుకుంటాడు.
వీడిని నమ్మొచ్చిన వాళ్ళకి, సహాయం కోరొచ్చిన వాళ్ళకి వీడు ప్రాణాలైనా ఇస్తాడు. సుల్తాన్ సేతుపతికి బలం, వైజాగ్కి భయం అతని మనుషులే సార్. మీలాగే ఇంతకుముందు చాలా మంది వచ్చారు వెళ్ళారు సార్. సేతుపతి అండ్ ఆల్సో అతని మనుషులు చాలా డేంజరస్ సార్. మనం వాళ్ళని ఏం చేయలేము సార్. ఎదవలో రే దున్నపోతులారా, సుల్తాన్ వస్తున్నాడు రా, స్నానం చేసి తొందరగా రండి రా. వీళ్ళు డప్పు కొడుతున్నారా, డప్పు కొడుతున్నట్టు నడుస్తున్నారా? ఏం వినిపించవట్లేదు. ఆపండి 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 ఆపండి. ఎరా కింకాంగు, వీళ్ళు కొట్టే కొట్టుడు చెవికి అస్సలు ఎక్కట్లా. చెవుడు తుప్పదిలిపోయేలా కొట్టమను. సుల్తాన్ వచ్చే ముందు ఎక్స్ట్రా చెక్. సుల్తాన్ వచ్చే లోపల పనులన్నీ ముగించండి. వస్తున్నాడు, ఎన్ని రోజులు ఉంటాడో తెలియదు. అన్ని పనులు సర్లే సర్లే సర్లే. అంటే అయ్యగారు అన్నదానం చేస్తున్నారు కదా, చికెన్ బిర్యానా మటన్ బిర్యానా? అది కాదు అది కాదు. ఇంకేంటి? అయ్యగారితో కొంచెం మాట్లాడాలి. అలాగా, రండి. మా కోసం ఒకడిని చంపాలి. చంపాలా? ఎవరిని? జయేంద్ర. వ్యవసాయం నమ్ముకొని బతుకుతున్న వాళ్ళమయ్యా మేము. 4 సంవత్సరాలకు ముందు మీ పొలాలు రాసివ్వండి, కావలసినంత డబ్బిస్తాను అన్నాడు. మేం కుదరదని చెప్పాం. వ్యవసాయం చేస్తానని పొలంలోకి దిగకండి, పొలంలో కాలు పెట్టకండి అని మీ ఊరోళ్ళకి ఒకసారి చెప్తే అర్థం కాదా? ప్రాణాలనైనా ఇస్తారు కానీ భూముల్నివ్వరా? వాడి మాట వినకుండా పొలంలోకి దిగిన వాళ్ళని చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరినీ తగలబెట్టేశాడు. ఇక మీ ఊళ్ళో ఏ నా కొడుకు వ్యవసాయం చేయడానికి వీల్లేదు. కాదని చేస్తే మరణం. మరణమే. అయ్యా, ఇది మా శక్తి కొద్దీ ఇస్తున్నది. మా పిల్లల తాళిబొట్లు, మేం చెమటొడ్చి సంపాదించిన డబ్బు. వీటిని తీసుకొని వాడిని ఎలాగైనా సరే చంపి పాతేయాలయ్యా. మేమంతా కలిసి పోలీసు, కలెక్టర్, ఎమ్మెల్యే, ఎంపీ అంటూ అందరినీ సాయం చేయమని అడిగామయ్యా. ఎవరూ ముందుకు రాలేదయ్యా. కొంతమంది తిండి గతి లేక వలసెళ్ళి పొరుగురులో కూలీనాలి చేసుకుంటున్నారయ్యా. వాడి రక్తంతో తడిచాకే మళ్ళీ మా పొలాల్లో విత్తనాలు మొలకెత్తుతాయి. ఊరంతా మీ రాక కోసం ఎదురు చూస్తుందయ్యా. వాడెవడో ఎలాంటి వాడో నాకు తెలియదు, కానీ మీ పొలాల్ని మనుషుల్ని నేను కాపాడతాను. మీ ఊర్లో మళ్ళీ వ్యవసాయం జరుగుతుంది, ఇది సత్యం. మీరు అడుగుతున్న సహాయం చేస్తున్నందుకు మీ పొలంలో పండే గుప్పిడి ధాన్యం ఇవ్వండి,
చాలు. చాలా సంతోషం అయ్యా. సంతోషం. సుల్తాన్ ఎయిర్పోర్ట్ లో దిగాడంట. త్వరగా వాటిలో కానీ రా. అమరావతిలో ఏదో ఒక చిన్న ఊరు, ఎవరో కూడా తెలియదు. ఇది ముఖ్యమని ఆలోచించండి. చాలా ముఖ్యం మన్సూర్. మనం లెక్కలేనన్ని పాపాలు చేస్తున్నాం. ఎప్పుడైనా మంచి పని చేయడానికి భగవంతుడు ఇలాంటి అవకాశాన్ని ఇస్తాడు. పాపాన్ని తగ్గించుకోవాలి కదా. మాటిచ్చేశాను, నిలబెట్టుకోవాలి. ఎలా ఉన్నావు? 100 ఆబూతుల మధ్య ఇరుక్కున్న లేకదోళ్ళ ఉన్నాను. అందరూ ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. విక్రమ్, కాశీ బాగున్నావు? నువ్వైనా పేరు పెట్టి పిలిచావు. చల్. రే, ఏంట్రా నువ్వు సుల్తాన్ పేరు పెట్టి పిలుస్తున్నావు? అదే గాడి పేరు. మావయ్య బాగున్నావా? బాగున్నాను. ఏంటి? బాగున్నాను. తురి బాగున్నావా? బాగున్నాను. మావయ్య నాన్న ఎందుకు లేరా? నాన్న బాగున్నారా? బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను. ఎవర్రా కాలుగా గ్యాంగ్? దింపండ్రా అంటున్నాడు. నిజమేనా? ఫ్రెండేరా దించండి. ఎవరా దాక్కుంది? నువ్వేగా దాక్కున్నావుగా. లైట్ గా భయం వేసింది మచ్చా. ఈయన గాడ్ ఫాదర్. నమస్కారం ఫాదర్. బాగున్నావా? 2 ఏళ్ల తర్వాత వచ్చావు. ఈసారి ఎన్ని రోజులు ఉండబోతున్నావు? ఆర్ని ఇటు మనిషా పూలకుండా అనుకున్నా. వారం రోజులు. ఒక వారం రోజులు సెలవు. ఏదో అర్థమైనట్టే చెప్పట్లు కొడుతున్నారు యదవలు. ఒరే చూడరా, రోబోలో రజనీకాంత్లో అన్ని పనులు ఇదే చేస్తుంది. ఇక మీదట మనకు పని ఉండదేమో. అవునరా మావా. సుల్తాన్ రోబో బొమ్మ బ్రహ్మాండంగా ఉంది. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్. ఈ పని మీద చెప్పాలి వెళ్ళాలి నాన్న. పార్ట్నర్షిప్ ఓకే అయితే లోన్ అప్లై చేసి వెంటనే కంపెనీ స్టార్ట్ చేయాలి నాన్న. సుల్తాన్ బాబు, అలా అయితే మనకు 100 రూపాయలు పార్సిల్ చేయండి. నరకోటాలు మటర్ లాంటి చిల్లర పనులు అయ్యే చేస్తాయి. మనం ఫ్రీగా ఉండొచ్చు. నీకు పని ఉండదు, పర్లేదా? అయ్యయ్యో, ఆ రోబోలు నాన్నే అట్టు పెట్టు. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందిరా. అయ్యా, పెంచింది మేమందరం, మెడలు మీక. సుల్తాన్ ఇక్కడ ఉన్నంత వరకు నేను ఇంటికి రానని చెప్పాను కదే. పెట్టవే ఫోను. మచ్చా, మనం ఆర్డర్ చేసిన పిజ్జా వచ్చింది. అర్జెంటుగా డబ్బాలు లాక్కో. ఈ గుంపు మింగేసడానికి మనకే మిగలదు. మీ అమ్మ నిన్ను ఇలా చూడాలని ఎంతో తప్పించిపోయిందయ్యా. కానీ నేను లేకుండా పోయానే. ఏదేమైనా సరే వాళ్ళు చావాలి. అమ్మా, ఏడోకమ్మా, అన్నికేం కాదు. అయ్యా, చెప్పేది వినమ్మా. మీకేం కాలేదుగా, మీరు బానే ఉన్నారుగా. లోపల అడిగితే వాడికి మెలకువ రావడానికే 4 రోజులు పడుతుందన్నారు. ఎక్కడ మీ నాన్న? ఆయనకి ఫోన్ చేసి రమ్మని చెప్పు. వచ్చి ఎవరినైనా చంపేయాలి, నరికేయాలి, లేచి రారా అని వాడికి చెప్పమని చెప్పు. కాళ్ళు చేతులు పడిపోయినా లేచి వస్తాడు. శారదమ్మా, మీ నాన్న నీ చేతికి కత్తిస్తాడా? ఎవరి తలైనా చేతులైనా నరికి తెమ్మంటాడా? నీకు మాత్రం ఏం కాకూడదు. ఊళ్ళో వాళ్ళ పిల్లలు ఏమైపోయినా పర్వాలేదా? ఇవన్నీ చేసి మీ నాన్న డబ్బు నీకోసమే కదా కూడబెడుతోంది. ఇలా మీ నాన్న కూడబెడుతోంది డబ్బు కాదయ్యా, పాపం. ఆ పాపం మాకొద్దయ్యా. నా బిడ్డ ప్రాణాలు మాత్రం
కాపాడివ్వండి అయ్యా. బ్రతుకుంటే గంజి తాగైనా బ్రతుకుతాం. అయ్యా, పిజ్జా కొట్లు అడిగి చూసాం. వచ్చిన వాళ్ళెవరు వాళ్ళ మనుషులు కారట. కానీ వాళ్ళని పంపించింది మాత్రం ఈ ఊళ్ళో ఉండేవాడే. పట్టుకోవచ్చయ్యా. ప్రాబ్లం అది కాదు మన్సూర్. అబ్బాయి ఇక్కడ ఉన్నప్పుడు వాడి ముందు ఇలాంటివి జరిగి ఉండకూడదు. వాడచ్చు వాళ్ళమ్మ మహాలక్ష్మిలాగే పోత పోసినట్టు. హెరా, ఒక వారం ఉంటానని చెప్పి అప్పుడే బయలుదేరుతున్నావు? ఓహో, గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసిందా ఏమిటి? చేసే ఉంటుందిలే, బాంబేలో ఉంటున్నావు కదా, ఇవన్నీ సహజం. ఇది నేను మీ అమ్మ కాలికి తొడిగిన మెట్టే. నా జీవితంలో నేను తలదించుకున్నది తన కాళ్ళ దగ్గరే. ఏ ఒక్కరూ తనకు ఎదురు చెప్పలేరు. తను నా మహారాణి. అలాంటి అమ్మాయిని నీ కంటపడితే ఇది ఆ అమ్మాయికి తొడుగు. నీ మనసులో అలాంటిది ఏమీ లేదు అని చెప్పు. నాకు తెలిసిన అమ్మాయి ఉంది, వెళ్ళి చూద్దాం. ఏం మాట్లాడుతున్నా నాన్న మీరు? రక్తంతో బతకడం అలవాటు అయిపోయిందా? చాలామంది దెబ్బలు తగిలి హాస్పిటల్లో ఉన్నారు. ఒకటి ప్రాణాలు పోయేలా ఉన్నాయి. మీరు నా పెళ్లి గురించి మాట్లాడుతున్నారు. కాస్త బయటికి వెళ్ళి చూడండి నాన్న. ఎంతమంది మీకు శాపనార్థాలు పెడుతున్నారు. నాకే తగులుతాయి నాన్న ఇంతకాలం మీరు చేసిన పాపాలన్నీ. రక్తంతో తెరిచిన దెబ్బతోనే నేను పెరిగాను, తిన్నాను, చదివాను. ఇప్పుడు ఆలోచిస్తే నా మీద నాకే కోపం వస్తోంది, అసహ్యం వేస్తోంది. మీకు దండం పెడతాను నాన్న. ఇంక ఇలాంటివి చాలు. వాళ్ళందరినీ పంపించేయండి, కనీసం ప్రాణాలతో ఉంటారు. నేను చెప్పినా నీకు అర్థం కాదు. మా బతుకులే అలాంటివి. దీనింతటితో ఆపలేము, మార్చలేము. వీళ్ళు తిరిగి వెళ్లాలన్నా కొంతమందికి ఇళ్లున్నాయి. మిగతా వాళ్ళందరికీ ఇదే వాళ్ళ ఇల్లు, ఇదే వాళ్ళ కుటుంబం. నువ్వు నా కన్న బిడ్డవైతే వాళ్ళు నేను పెంచిన బిడ్డలు. నువ్వేంట్రా ఇలా మాట్లాడుతున్నావు? మరి నన్ను మాత్రం ఎందుకు బాబాయ్ పంపించారు? నన్ను మాత్రం ఎందుకు చదివించారు? నా వయసులో ఎంతమంది ఉన్నారు అక్కడ. వాళ్ళని మీ కొడుకులు అనుకుని ఉంటే వాళ్ళు బాగుండేవాళ్ళుగా. ఇవాళ శారదమ్మ నన్ను హాస్పిటల్లో అడిగింది, మీ నాన్న మీ చేత కత్తి పట్టిస్తారా అని. ఇవాళ శారదమ్మ చూసిన చూపు జీవితాంతం మర్చిపోలేనన్న. నేను రేపు వెళ్ళిపోతాను నాన్న. ఇంకెప్పటికి రా. ఇంతవరకు నేను ఎప్పుడూ ఎవరిని ఏమీ అడగలేదు. కొడుకు అనే హక్కుతో అడుగుతున్నాను. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, కానీ ఆఖరికి నువ్వు చేరాల్సిన చోటు ఇదే అయి ఉండాలి. వీళ్ళనెప్పుడూ రౌడీలుగా, గుండాలుగా చూడొద్దు. వీళ్ళు నిన్ను సుల్తాన్ సుల్తాన్ అంటూ నీకోసం ప్రాణాలైనా ఇస్తారు. వీళ్ళకి ఏదైనా సమస్య వస్తే అండగా నువ్వు నిలబడు. నా మనసుకు అది చాలుగా. మన ఇంటికి మనుషుల్ని పంపించింది ఎవరో కాదు, పోలీసు వాళ్ళే. అవును బాబు, కొత్తగా వచ్చిన కమిషనర్ మహేందర్ రెడ్డి. అవును సార్, పెద్ద ఆయన్ని లేపాలన్నది టార్గెట్. కానీ ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న పెద్ద తలకాయలందరినీ లేపేయాలనుకుంటున్నారు. అది కూడా 10 రోజుల్లో. మల్లేశం, రాఖీ, అరుణాచలం, సంపు, సాంబశివం, యాదగిరి, కాశీ, మైఖేల్, మన్సూర్. సేతుపతి తర్వాత రౌడీ అన్నవాడెవడు తలెత్తకూడదు. అందరినీ షూట్ చేసి పారేయండి. ఐ వాంట్ మై సిటీ క్లీన్.
ఎన్కౌంటరా? కాదే, నాకు గ్యాంగ్ వార్ అని చెప్పారే. సేతుపతి వాళ్ళ ఇంటికి రౌడీల్ని పంపే ధైర్యం ఈ ఊళ్ళో ఎవరికీ లేదు. వచ్చింది పోలీసులే, నాకు తెలుసు. సుల్తాన్ ఉన్నంతవరకు ఏది వద్దని చెప్పారు కదా, ఎందుకు తొందరపడ్డారు? ఇప్పుడున్న గొడవలు చాలావా? నువ్వు ముంబైలోనే కదా ఉండేది, నీకు దీనికి ఏ సంబంధం లేదు. బయలుదేరు. పోరా. నేను నీ మంచి కోరి చెప్తున్నాను, ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపో. నన్ను పంపించి ఏం చేద్దామని సార్? కాల్ చంపేస్తారా? ఎంతమందిని? 10 మందిని? 20 మందిని? సరిపోతుందా? నాకు తెలిసిన ఈ విషయం వాళ్ళకి తెలిసి ఏమవుతుందో మీకు తెలుసు. వాళ్ళ కానిస్టేబుల్ అయినా ఒకటే, కమిషనర్ అయినా ఒకటే. బెదిరిస్తున్నావా? మీ నాన్న స్థానంలోకి రావాలనుకుంటున్నావా? లేదు సార్, అవకాశం ఏమంటున్నాను. మీరు వాళ్ళని చంపాలనుకుంటున్నారు, నేను వాళ్ళని మార్చాలనుకుంటున్నాను. వాళ్ళనా? వాళ్ళని మార్చలేవు. వాళ్ళ మీద వారానికి 100 కేసులు వస్తున్నాయి. మారుస్తావా? వైలెన్స్ వాళ్ళ రక్తంలోనే ఉంది. వైలెన్స్ వాళ్ళ రక్తంలో లేదా సార్, వాళ్ళ బ్రెయిన్లో ఉంది. నట్లు బోల్ట్లు ప్లేట్లతో తెలివి ఫీలింగ్స్ లేని రోబోట్ని కూడా నేను చెప్పింది చెప్పినట్టు చేయించగలను. నా మంచి చెడు చూసి నన్ను పెంచిన వాళ్ళు నా మాట విని నేను చెప్పినట్టు చేస్తారు. వాళ్ళు ఇలా అయిపోవడానికి మా నాన్న కూడా ఒక కారణం సార్. అందుకే వాళ్ళని మార్చాలనుకుంటున్నాను. ఒక అవకాశం అండి సార్. నువ్వు మహాభారతం చదివావా? మహాభారతంలో కృష్ణుడు 100 అవకాశాలు ఇచ్చినా కౌరవులు మారలేదు. ఆయనే వాళ్ళను చంపేశాడు. నువ్వు ఒక్క అవకాశమే కదా అడిగింది. ఇస్తాను. 6 నెలలు సరిపోతుందా? కానీ ఈ 6 నెలల్లో వాళ్ళ మీద ఓ చిన్న పెట్టి కేసు కూడా ఫైల్ అవ్వకూడదు. ఏ స్టేషన్లోనూ ఏ ఒక్కరి మీద ఒక్క కేసు కూడా ఉండకూడదు. జరిగే పనేనా? గుర్తుపెట్టుకో, ఒప్పందం మీరితే నోబడీ కెన్ సేవ్ దెమ్. మహాభారతంలో కృష్ణుడు పాండవుల వైపు నుంచున్నాడు. అదే కృష్ణుడు కౌరవుల వైపు ఉంటే వాళ్ళకి నేనున్నాను. అదే మహాభారతాన్ని ఒకసారి యుద్ధం లేకుండా ఉంచుకోండి సార్. హలో, వెలగపూడి నుంచి మాట్లాడుతున్నాం అయ్యా. మీరు ఎప్పుడు వస్తున్నారయ్యా? ఇక్కడ రోజుకో ప్రారంభమవుతుందయ్యా. రాయ్, మీలో 20 మంది బయలుదేరి ఆ ఊరికి వెళ్ళండి. ఊరికి మీకేమన్నా బుర్రగాని దొబ్బిందా? మన ఇంట్లో దాడి చేసింది ఎవరో తెలీదు. వాళ్ళని పట్టుకోవడం మానేసి మమ్మల్ని ఊరికి వెళ్ళమంటావా? నాయకుడు లేని గ్యాంగు ముండమోపితో సమానం అని నిరూపించావు. ఏం మాట్లాడుతున్నావు? నేను చెప్తున్నా, ఎవరు వెళ్ళకూడదు. సరే, వెళ్ళాలా వద్దా అని ఎప్పట్లా తేల్చుకున్నా. ఎందుకు ఆగారు? పర్లేదు కానివ్వండి. అది కాదు బాబు, బాగా ప్రాక్టీస్ చేసి అందరినీ కొట్టండి, నరకండి, చంపండి. ఆయనపై 3 రోజులు కాలేదు ఇంకా. మీరు అసలు మనుషులేనా? ఇలాంటి పనులు చేసి ప్రశాంతంగా తిండేలా తింటున్నారు. రక్తం వాసనకి వాంతి రావట్లా? ఇక్కడికి వచ్చేటప్పుడు ఎంతో ఆనందంగా వచ్చాను. ఇప్పుడు అసలు ఎందుకు వచ్చానని ఉంది. ఇప్పుడు చెబుతున్నాను వినండి. నేను ఇక్కడ ఉన్నంత వరకు ఎవరైనా కత్తి చేత పట్టారో ఆ నిమిషం మీరెవరో నేనెవరో. నేనున్నంతకాలం ఈ గడప తొక్కను, మీ మొహాలు అసలు చూడును. తప్పుకో. ఏంటి, జపాన్కి రావా? పిచ్చెక్కిందా నీకు? మచ్చా, ఇది నీ డ్రీమ్. దీనికోసం నువ్వు చాలా కష్టపడ్డావు. వీళ్ళందరూ ఎవర్రా? ఆఫ్టర్ రౌడీ గ్యాంగేగా. ఇంకేం ఆలోచించుకో, బయలుదేరు. నీకు వీళ్ళు రౌడీలు కావచ్చు, కానీ వీళ్ళే నా సర్వస్వంరా. వీళ్ళు చేతి ముద్ది తిన్నాను,
వీళ్ళ ఒళ్ళోనే పడుకున్నాను. అన్నీ మర్చిపోయి ఎలా రమ్మంటారా నా వాళ్ళని చెప్పుకోవడానికి? నాకు ఇంకెవరు మిగిలి ఉండరు. నువ్వు వెళ్ళు, నేను రాను. మనం ఆ ఊరికి వెళ్ళి తీరాలి. ఎందుకంటే అది పెద్దయ్య గారు వాళ్ళకి ఇచ్చిన ఆఖరి మాట. మనం దాన్ని కాపాడాలి. సుల్తాన్ని నేను మేనేజ్ చేసుకుంటాను, తనకేం తెలియక్కర్లేదు. మన ప్లాన్ ప్రకారం మీరు 20 మంది ఈరోజు రాత్రికే ఆ ఊరు బయలుదేరండి. మన స్కెచ్ మిస్ అవ్వకూడదు. వాడు చావాలి. రేయ్, గేటు దాటేలోపు భయంతో ఎవ్వడి బాడీలోంచి ఏ సౌండ్ రాకూడదు. పిన్ డ్రాప్ సైలెన్స్. ఎవడరా సౌండ్ చేసింది? చేతవా అది నువ్వేరా? మూసుకుంట్రా. రేయ్, ఎందుకు డోరు తెరవకుండా నోరు తెరుస్తున్నారు? అయ్యయ్యో, దొరికిపోయావా? ఎక్కడికి రా అడుగుతున్నాగా. చెరువు గట్టు వరకు వెళ్ళొద్దామని. దానికి బ్యాగులు ఎందుకురా? వచ్చేటప్పుడు జంగాకి బిస్కెట్లు చాక్లెట్లు తెద్దామని. నో సుల్తాన్. మరి తాడి నాయల బుక్ అయితే చెప్పకుండా ఏదో కంత్రి పని చేస్తున్నారు. బాసు, నేను పెళ్లి చూపులకు వెళ్తున్నా. దొరికింటే నిజం చెప్పడం. పెళ్లి చూపులకి? అవును బాసు. అది నేను నమ్మాలి. ఇప్పుడు నిజం చెప్పు. ఇప్పుడు ఇంకో అబద్ధం చెప్పాలా? చెప్తాను బాసు. పోయిన వారం మార్కెట్కి సరుకులు తెద్దామని పోయా. సరుకులు తీసుకుంటుండగా వెనక నుంచి ఒక చెయ్యి నా మీద పడింది. ఉలిక్కిపడి వెనక్కి చూస్తే గిత్తలాంటి మా అత్త నన్ను చూడగానే బోరుని ఏడ్చేసింది. నేను ఏడుస్తున్నాను, మా అత్త ఏడుస్తోంది. మార్కెట్ మొత్తం మమ్మల్ని చూసి ఏడుస్తోంది. ఇక్కడ గోడందేంటి? అబద్ధం. తెలుసు, రోజు బండి అన్నం పెట్టి నేను మేపుతున్నాగా. ఏం లేదు బస్సు, జంగా షూలేసి అడ్డుపడింది. వీడి జాండా బొంగు. మా అత్త ఏడుస్తూ మాట అంది, ఒరే కింకాంగు కింకాంగు, నా కూతురు నీకోసమే పుట్టిందిరా, నీకోసమే ఎదురు చూస్తోందిరా, వచ్చి దాని మెల్లో తాలి కట్టరా అంది. నా మనసు తల్లడిల్లింది. తన మాట కాదనలేక, సరే సుల్తాన్కి చెప్పకుండా ముందెళ్ళి పిల్లని చూసొచ్చి ఆ తర్వాత సుల్తాన్కి చూపిద్దామని ఇదిగో ఈ పొట్టాడే సలహా ఇచ్చాడు. ఇదేనా మ్యాటర్? నాకేదో కొడుతోంది. తెలుసు, నీకేం కొడుతుందో నేను ఎక్స్పెక్ట్ చేయగలను. చిన్నప్పుడే ఇంట్లోంచి పారిపోయి వచ్చిన ఈ ఎదవని ఈ వయసులో ఈ లత్త ఎలా గుర్తుపట్టింది అనేగా. చిన్నప్పటి నుంచి నాలో మారింది ఒకే ఒకటి ఉంది, అది నా హెయిర్ స్టైల్ బాసు. నా డౌట్ అది కాదు కింకాంగ్. మరి ఇంకేంటి? నీ కింకాంగ్ అని పేరు పెట్టింది మేము. మీ అత్త ఎలా నిన్ను కింకాంగు కింకాంగు అని ఏడిచ్చింది? నవ్వుతున్నాడు సుల్తాన్. రాయ్, ఏడుస్తున్నాను రా. ఏం బాసు సుల్తాన్, నేనింత నిజాయితీగా చెప్తున్నా, నువ్వు నన్ను నమ్మట్లేదే? నా ముద్దు పేరు మా అత్తకు తెలియదు కూడా నేను చేసిన తప్పవుతుందా చెప్పు? ఇవి నీ చేతులు కాదు, కాళ్ళు అనుకో. నేను చెప్పిందంతా నిజమని నమ్మకపోతే నేను చాలా ఫీల్ కథలు చెప్పలేక చేస్తుంటూ ఊపుకుంటూ వస్తున్నాడు. ఏం లేదు బాబు, బాయ్, నేను సుల్తాన్ గారిని అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. నేను పెళ్లి చూపులకు వెళ్తున్నట్టు. అనవసరంగా చెడగొట్టి ఇరికించక బాయ్. నీకేమైనా బ్రెయిన్ ఉందా? నన్నేం చేయమంటావు? తలుపు తెరుచుకుని ఆయన వచ్చేసాడు. ఆ గాడ్జీల జంగా తీసుకొచ్చాడు. వాడు ఫుడ్ కట్ చేసి ఏ సమస్య రాకూడదంటే వైజాగ్లో ఉండకూడదు. ఎవరికీ తెలియని చోటుకెళ్ళి వాడు తలదాచుకుంటే మంచిది. ఆలోచిస్తున్నాడు చూడు, దొరికావంటే తోలు ఊల్చేస్తాడు. నిన్ను కాపాడేందుకు నా బోనస్ పెంచాలి. సరేరా, పెళ్లి చూపులకు నేను వస్తా. సుల్తాన్, వాడి పెళ్లికి వాడేవాళ్ళు, మరి మీరెందుకు? వెళ్ళాలి మావయ్య, మన ఇంట్లో జరిగే మొదటి శుభకార్యం కదా. మన ఇంట్లో మొత్తం ఎంతమంది? 94 మంది ఉన్నారు. మన జెండాతో కలిపితే 110. రైట్, మనందరం పెళ్లి చూపులకి వెళ్తున్నాం. అందరూ తొందరగా రండి, అందరూ తొందరగా రండి. అందరూ తొందరగా రండి అమ్మా, రండి. యబ్బా, నేను చెప్పేది ఏంటంటే, మాటిచ్చిన ప్రకారం విశాఖపట్నం నుంచి రౌడీలందరూ వచ్చేసారు. టౌన్ లో ఉన్న కళ్యాణ మండపంలో బస చేశారు. జయేంద్ర ఎవరైనా చూపిస్తే చాలు, ఏజ్ పారేసి వెళ్ళిపోతారు. ఇలా చూడండి, మనందరికీ మంచి జరగాలంటే ఈ విషయం గురించి బయట ఎవరికి తెలియకూడదు. ఇది జయేంద్ర చెవిన పడిందంటే ఏమవుతుందో తెలుసుగా? సుల్తాన్కి ఏమీ తెలియకూడదు. ఆ జయేంద్ర చావాలి. అవునవును, ఇవన్నీ పనికిరాని పనులు. దేనికి దారి తీస్తాయి ఏమో. ఇలా అపశకునాలు మాట్లాడతారు. పట్టించుకోవద్దు, మీరందరూ వెళ్ళండి, వెళ్ళండమ్మా. ఇదిగో, వెళ్ళొచ్చి అటెండెన్స్ తీసుకుంటాను. ఏ ఒక్కడు మిస్ అయినా చంపేస్తాను. రే కింకాంగు,
ఇది పల్లెటూరులో లేదే, ఏదో ఎడార్లా ఉంది. ఈ కాలంలో వ్యవసాయం చేసేవాడు ఎవడున్నాడు? అయినా నువ్వు నా అత్త కూతురు చూడడానికి వచ్చావా, టూర్కి వచ్చావా? మంచి ముహూర్తంలో కారు వచ్చింది. వీళ్ళల్లో నాకు కాబోయే మామగారిని ఎలా కనిపెట్టాలి? ఈ బట్ట తలవడై ఉంటాడు. అల్లుడు గారు మీ బొచ్చే మీ కందం. ఇంకొక వీడు కాదురా మామ, వీడురా. అమ్మయ్య సుల్తాన్ చూడలేదు. అయ్యా వీరభద్ర, మమ్మల్ని ఆదుకోవడానికి వచ్చిన ఈ బిడ్డకు ఆశీస్సులు ఇచ్చి ఈ ఊరిని కాపాడయ్యా. నువ్వే దిక్కు వీరభద్ర. అమ్మ పెళ్లి కూడా నేను కాదు, ఎత్తును మాసు. పెళ్లి ఇది కాదు, రా. వీరభద్రుడు వచ్చాడు, ఊరిని కాపాడడానికి వీరభద్రుడు వచ్చాడు. ఒక ముఖ్యమైన విషయం, మేము ఇక్కడికి ఏ పని మీద వచ్చాము అన్నది సుల్తాన్కి అస్సలు తెలియకూడదు. నమస్తే. ఓరి నా కింకాంగ్ కూర్చోండి. మొత్తం టేకే ఉంది. బర్మా టేక్. అత్త రిచ్ అనుకుంటా. బాగా పెద్ద చోటుకు వాచ్ పెట్టుకోకుండా వచ్చావు. ఏం చేస్తారా మాత్రం బిల్డప్ ఉండద్దా? నమస్కారం. పెద్ద మనుషులు పెద్ద మనుషులే. నేను ఊరికి అలా ఇల్లంతా తిరిగి వచ్చా, బానే ఉంది. ఇచ్చింది తిరిగి అడక్క బాసు. అమ్మయ్య కాఫీ వచ్చేసింది. ముసల్దానా, ముళ్ళ కంపలాంటి జుట్టుందే అతనే అల్లుడు. అయ్యో, అడ్డమైన వాళ్ళకి నా మనవరాన్ని చూపిస్తున్నారే. ముసల్దానా ఏంట్రా బావ నిన్ను పట్టుకుని అర్థమైన వాడు అంటున్నావు, నవ్వుతున్నావు. అది నా గురించి అనలేదు, నీ గురించి అంది. పెళ్లి చూపులు మీకు కాదు వాడికి. కూర్చోండి. అయ్యో నాన్సెన్స్ చేసావు కదరా. బాసు పిల్లొచ్చింది చూడు. ఈ అమ్మాయి నా అత్త కూతురంటే నేనే నమ్మను. వీడికి ఇలాంటి అత్త కూతురా దేవుడా. ఏంటి అల్లుడు గారు, అమ్మాయి నచ్చిందా? టక్కుని చెప్పాలి. ఊరికెళ్ళి లెటర్ రాస్తానని మాత్రం చెప్పకూడదు. అమ్మాయి అద్భుతంగా ఉంది, నో అనడానికి మనసు రావట్లేదు. కన్నడ వాళ్ళు కొట్టినా సరే చెప్పేయాల్సిందే. పిల్ల నాకు నచ్చలేదు. ఏరా నా అందానికి మ్యాచ్ అవ్వద్దా? రేయ్ నిన్ను. రేయ్ నిజం చెప్పు, నీ అత్త కూతురు నీకు నచ్చలేదు? అమ్మాయి బాలేదు? అత్త కూతురు చెత్త కూతురు, అందగా లేకపోతే ఎలా ఒప్పుకోను? ఆ పిల్ల నాకు నచ్చలేదు. గుడ్డిగా నాకేంది చాలు. ఆ వాచ్ తీ. దేవుడు దీన్ని బయటికి తీరా. ఎలా తీయాలబ్బా? వాచ్కైనా అమ్మాయికైనా అదృష్టం ఉండాలి. వాచిపోయింది. కన్ఫర్మ్ గా చెప్పు, మీ అత్త కూతురు నచ్చలేదు? ఏం బాసు ఫోర్స్ చేసి ఒప్పించాలని చూస్తున్నావా? ఆ పిల్ల నాకు నచ్చలేదు, రిజెక్టెడ్. బ్యూటిఫుల్. చిన్నప్పటి నుంచి అంతే. నో అన్నాను కదా, ఇంకా లుక్ ఏంటి? నా పేరు విక్రమ్, వీళ్ళందరూ సుల్తాన్ అని పిలుస్తారు. చెప్పానుగా. బాంబేలో రోబోటిక్స్ ఇంజనీర్గా ఉన్నాను. మంత్లీ 3 లక్షలు జీతం. సొంత కంపెనీ ఒకటి మొదలుపెట్టి జపాన్ వెళ్ళిపోతున్నాను. బాబు, ఇప్పుడు ఇవన్నీ మాకెందుకు చెప్తున్నావు? చెప్తా. మీ మేనల్లుడు అమ్మాయి నచ్చలేదు, ఈ పెళ్ళొద్దు అని చెప్పాడు. నాకు మీ అమ్మాయి బాగా నచ్చింది. నేను పెళ్లి చేసుకుంటాను. నీ మనసులో ఇంతుందా? నేను ఏన్ని ఇష్టపడట్లేదు. థ్యాంక్ యూ. అరే రే, ఇష్టం లేదంటే నవ్వుతున్నటి? నువ్వు పెద్ద ఆవారావి బాసు. సుల్తాన్, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఒకవేళ ఆ పిల్ల మా అత్త కూతురు కాదని తెలిస్తే నీ రియాక్షన్ ఏంటి? రేషన్ కార్డులో నుంచి నీ పేరు తీయించేస్తా కింకాంగ్. లేపేస్తాడేమో. అతనేమో దీని చుట్టూ తిరుగుతున్నాడు. నువ్వు కొంచెం నోరు మూసుకుంటావా? ఎప్పుడు నా మాట విన్నారు కనుక చేతులు కాలేక ఆకులు పట్టుకుని ఏం లాభం? నా ఇంట్లో ఆడపిల్లను పెట్టుకుని పక్కింట్లో ఆడపిల్లను చూపిస్తే బాగుండదు కదమ్మా. అందుకనే నేను మీ కూతుర్ని, మీరు మాత్రమే కాదు, నేను ఈ ఊరు కోసం ఏవైనా చేస్తాను. కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా. అందరూ రౌడీ వెధవలే ఉన్నారు.
కాశీ కాశీ వాడిని వేసాడానికి మన వాళ్ళు తాలూకా ఆఫీస్కి వెళ్ళారు. ఆ విషయం సుల్తాన్కి తెలిసేలా చేస్తే వాళ్ళంతటి వాళ్ళే వెనక్కి వచ్చేస్తారు. రింజో జట్టు కట్టకో, ఏమీ పీకలేం. ఈ గ్యాంగేరా తోపు. ఇది నా వెనక. దామోదరం రే దామోదరం బండాబ్రా. ఏంట్రా చెప్పా పెట్టకుండా ఊరు వదిలి వెళ్ళిపోతున్నావు? ఇది నీకు న్యాయంగా ఉందా? ఇంకా ఈ ఊళ్ళో ఏముందని ఉండాలయ్యా. బయట ఊరు నుంచి రౌడీలను దింపుతున్నారు. జయేంద్రని ఖచ్చితంగా లేపేస్తారు. ఎప్పుడయ్యా ఎప్పుడు? నానా ఆకలని పాపం నా పిల్లల కడుపు కాలి ఏడుస్తున్నారయ్యా. ఇంట్లో ఒక్క బియ్యం గింజ కూడా లేదు. అది చూసి ఏ తండ్రి మాత్రం తట్టుకోగలరు చెప్పు పోయా. ఏడుకొండలవాడా, నువ్వే ఈ ఊరిని కాపాడాలి. ఏందయ్యా ఊరు మొత్తం గుమ్మిగూడింది? మీ సమస్య జయేంద్ర కాదు, మీ సమస్య వేరే ఉంది. ఏం మాట్లాడుతున్నారు సార్? మీకు తెలియకుండా మీ గ్రామాన్ని అడ్డు పెట్టుకుని పెద్ద వ్యాపారం జరుగుతోంది. వాళ్ళకు కావాల్సింది మీ పొలం కాదు, అందులో ఉన్న ఖనిజం ఇనుము. అదిగో ఆ కనిపించే కొండల్లోనూ మీ పొలాల్లోనూ కావలసినంత ఇనుము దాగి ఉంది. మీ పొలాలు అడిగితే ఎలాగూ ఇవ్వరు, లాక్కుంటే పోరాటం చేస్తారు. ఈ విషయం వాళ్ళకి తెలుసు. అందుకే రౌడీయిజం అన్న పేరుతో మీ అందరినీ వ్యవసాయం చేయకుండా అడ్డుకొని మీ పొలాలు వ్యవసాయానికి పనికిరాని బీడు భూములని డాక్యుమెంట్ రెడీ చేశారు. ఏదో రకంగా మరో 6 నెలల్లో మీ పొలాలు లాక్కొని తీరుతారు. చెప్పండి. నేను ముందే చెప్పాను, వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకుంటే పోయేది. ఇప్పుడు ఉత్త చేతులు లాక్కుంటూ కూర్చోవాలి. ప్రతి దానికి అపశకునం మాటలే. తిండి పెట్టిన భూమిని అమ్ముకోవడం తల్లి నమ్ముకున్నట్టే. మోహన్ చూడు ఎప్పుడు మొట్టమొదటి నా ఓర్పుని పరీక్షిస్తున్నావు. ఇప్పుడు మీ అందరికి వేరే దారే ఉంది. ఒకే ఒక్క దారుంది. వాళ్ళు ఎలా అయితే మీ పొలాలు వ్యవసాయానికి పనికిరావు, బీడు భూములని నిరూపించాలనుకున్నారో అదే విధంగా మీరు కూడా మీ పొలాలన్నీ వ్యవసాయ భూములే అని, అందులో అన్నీ పండుతాయని నిరూపించుకోండి. అందుకని మీరు వెంటనే మడిలోకి దిగి మీ పొలాల్లో పంటని పండించాలి. అది కూడా ఇంకో 6 నెలల్లోపే. మీరు పోరాటం చేసినా మీ పొలాలు మీకు దక్కవు, కోర్టుకెళ్ళినా కేసు నిలబడదు. నేను కూడా ఒక రైతు బిడ్డనే, అందుకే మనసు చంపుకోలేక చెప్తున్నాను. నా ప్రాణం పోయినా పర్లేదని ఈ విషయం చెప్పడానికి వచ్చాను. మీ పొలాలను మీరు కాపాడుకోండి. అదోయా మీరు నాశనం అయిపోతారా? మమ్మల్ని బతకనివ్వరా? నా పిల్లలు పోయారు, మా ఆయన పోయారు, ఇప్పుడు ఈ భూమి పోయేలా ఉందిరా. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? ఏంటయ్యా కళ్ళప్పగించి చూస్తున్నావు? అయ్యా వీరభద్ర, ఇంకా ఆలోచిస్తున్నావేంటయ్యా? బిడ్డని పోగొట్టుకున్నా ఈ తల్లి ఏడుపు నీ చెవిన పడలేదా? రావయ్యా, వచ్చి ఈ నేలని ప్రజల్ని కాపాడయ్యా. ఆ యదవల్ని నరికి పారేయ్యా. మా గోడు వినవయ్యా. ఏదో ఒకటి చెయ్యయ్యా, ఏదో ఒకటి చెయ్యి, ఏదో ఒకటి చెయ్యి. మీరింకా మృగాలుగానే ఉన్నారా? ఇంకొక నిమిషం ఊళ్ళో ఉండకూడదు. బయలుదేరండి. అది కాదు సుల్తాన్. చెప్తున్నాడు మావయ్య. సుల్తాన్, ఇది పెద్దయ్య గారు ఇచ్చిన మాట. దాన్ని మేము కాపాడాలి. పోయిన వాళ్ళ సంగతి సరే, ఉన్న వాళ్ళ మాట ఏంటి? నేను బతుకున్నంత వరకు మిమ్మల్ని ఎవరిని కత్తిపట్టనివ్వను. ఇంకా పదండి. వాళ్ళు ఊరిని వల్లగాడు చేసేస్తున్నారు. లొలవడానికి ముందు మర్యాదగా మీరే చెప్పేయండి, ఎవడ్రా మనుషుల్ని దింపింది? ఎవడ్రా? అందరినీ కొట్టి చంపుతున్నాడు. వచ్చి కాపాడు బాబు.
ఊరు మొత్తం బుగ్గిపాలు చేసేస్తున్నాడయ్యా. ఈ రైతులను ఆదుకోవడానికి ఒక్కరు కూడా ముందుకు రాలేదయ్యా. అప్పుడు మీ నాన్నే మమ్మల్ని మా పొలాల్ని కాపాడుతానని మాటిచ్చారయ్యా. అయ్యా ఆ మాట నమ్మే ఊరంతా ఎదురు చూస్తోందయ్యా. వచ్చి కాపాడండి అయ్యా, కాపాడండి. సుల్తాన్, తప్పు చేస్తున్నాం అనుకోకండి. మీ నాన్నగారు ఇప్పుడు ప్రాణాలతో లేకపోయినా ఆయన బిళ్ళకిచ్చిన మాట ఇంకా అలాగే ఉంది. మీరు ఈ ఒక్కసారికి కత్తి పట్టే అవకాశం మాకివ్వండి. ఆ తర్వాత మీరేం చెప్పినా మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ ఒక్కసారి మమ్మల్ని ఆపకండి సుల్తాన్. చెప్పేది వాడు మీకంటే మొండోడు కాకపోవచ్చు, అన్నింటికీ కత్తులే పరిష్కారం కాదు మావయ్య. నేను మాట్లాడతాను వాడితో. తాళం పగల కొట్టండి. వీడు కాదని నాకు తెలుసు. ఎవడో చెప్పండి, ఎవడ్రా మనుషుల్ని తెంపింది? అయ్యా చూసారయ్యా ఎంత ఘోరం జరిగిపోయిందో. అయ్యో దేవుడా. మావయ్య మా తాతని కొట్టి పడేశారు మావయ్య. అయ్యా వీరభద్ర, ఇంకా నీ మనసు కలగలేదా? మా రక్తం చిందుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటావా? మమ్మల్ని ఆదుకో వీరభద్ర, మమ్మల్ని ఆదుకో. ఊరికి ఊపిరొచ్చింది. చెప్పు, ఎవరు చెప్పరా? అన్నా వీడేనా మార్కెట్లో నేను కాపాడింది? వీడే. నువ్వెవరు? మీరెందుకోసం ఇక్కడికొచ్చారో నాకు బాగా తెలుసు. ఇది నీ ఊరు కాదు, నీ సమస్య కాదు, కానీ నువ్వు నా ప్రాణాలు కాపాడావు. అనవసరంగా నీ వాళ్ళని బలి చేసుకోకు. బతికిపో పా. వాళ్ళ మీద ఓ చిన్న పెట్టి కేసు కూడా ఫైల్ అవ్వకూడదు. గుర్తుపెట్టుకో, వీళ్ళొక్క తప్పు చేసిన నోబడీ కెన్ సేవ్ దెమ్. వాళ్ళకి ఏ సమస్య వచ్చినా నువ్వే తోడుగా ఉండాలి. సుల్తాన్ మనం తక్కువ అంచనా వేశాం. ఒకరిని పట్టుకుని చితక బాదాడు. అబ్బా, నేను చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. సుల్తాన్ ఎదిరించే దమ్ ఎవరికీ లేదు. అవునన్నా డబ్బులు. కాశీ, ఫోకస్ మొత్తం సుల్తాన్ మీదకి వెళ్ళింది. ఏదో ఒకటి చేసి నీ వైపు తిప్పుకో. ఇక మీదట సిటీ మన కంట్రోల్లోనే. ఫోన్. హలో బాబు, నేను లాయర్ని మాట్లాడుతున్నా. సార్ చెప్పండి సార్. న్యూస్ చూసావా? ఇక్కడ అందరినీ కుక్కల్ని కాల్చినట్టు కాల్చి పారేస్తున్నారు.
ఒకటే రక్తపాతం. ఈ సంఘటన మీద కమిషనర్ ఇలా స్పందించారు. This encounter was not a planned action. Just self-defense. Anyways, వైజాగ్ షుడ్ బి క్రైమ్ ఫ్రీ. ఇది కేవలం ఆరంభం. ఆపరేషన్ పూర్తయినట్టుకి వైజాగ్లో రౌడీజం అనే మాటే ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఇక్కడికి రాకుండా జాగ్రత్త పడు. కేర్ఫుల్ బాబు. సరే సార్. సరే, మేము సాయంత్రం మా ఊరికి బయలుదేరతాం. అవును, అలాగే. సరే, జాగ్రత్తగా వెళ్ళండి. రేయ్, సాయంత్రం అందరూ ఊరెళ్ళిపోతున్నాం. ట్రైన్ ఆగినా సరే ఎవరికి మళ్ళీ భోజనాలు పెట్టించను. ఇక్కడే డబుల్ కోట మెక్కేయండి. అర్థమైందా? ఏంటి సుల్తాన్, ఆలోచించకుండా ఫోన్ చేయండి. ఇదిగో బాబు గురించి పట్టించు. ఏమయ్యా, మీరంతా ఒకటే కుటుంబం ఒకటిగా? నిజమా? అవును. భోజనాలకే బోలెడంత ఖర్చు అవుతుందేమో. రోజుకు 10 కిలోల బియ్యం మాయమైపోతాయి. ఏంటయ్యా నువ్వు తినే పువ్వు కూడా లెక్క కడితే ఎలా చెప్పు? మా దగ్గరే గనక మీలాంటి వాళ్ళు 100 మంది ఉంటే చాలు. మేం ప్రతిరోజు 10 ఊళ్ళకు బువ్వ పెట్టగలం తెలుసా? ఎలా పెట్టగలరు? వీళ్ళందరినీ ఏకోజామనే పొలంలోకి దింపి ఒక పక్కనేమో 10 ఎకరాల్లో వంకాయ, బెండకాయ, టమాటా కూరగాయల్ని, ఇంకో పక్కన అరటి తోటని, వీటితో పాటు మిగిలిన భూమిలో వరిని పండిస్తే దిమ్మ తిరిగిపోతుంది. వీళ్ళతోనా జరిగే పని నా తాత? వీళ్ళకి వ్యవసాయం రాదు. అరే ఏంటి బాబు అలా అంటావు? సాఫ్ట్వేర్ కుర్రోళ్లే వ్యవసాయం చేయగలేంది, వీళ్ళు చేయలేరా? మీ తాత ముత్తాతలు వ్యవసాయం చేయలేదా ఏంటి? వ్యవసాయం మీ రక్తంలోనే ఉంది బాబు. విత్తనాలు ఎవరు జల్లినా మొలకెత్తుతాయి. హలో హలో హలో, మన ఊరి సమస్య గురించి మాట్లాడడానికి వైజాగ్ వెళ్ళి వీళ్ళ నాన్నగారిని కలిసినప్పుడు మేము రైతులం అని చెప్పగానే ఒక్క పైసా కూడా ఆశించలేదు. నాకు పిడికెడు ధాన్యం ఇవ్వడని చెప్పారంతే. అది ఆయన గొప్పతనం. మనం రైతులం, పిడికెడు ధాన్యం ఏంటి? పండే పంటలో ప్రతి సంవత్సరం సగభాగం ఇచ్చేద్దాం. ఏం బాబు, ఇప్పుడు నీకు సంతోషమేగా? మీరు ఈ రోజే వైజాగ్ వెళ్తున్నారని మీ వాళ్ళు చెప్పారు. వెళ్లే ముందు ఇంకేం కావాలన్నా అడిగి మరీ తీసుకెళ్ళొచ్చు. బస్సు ఇదే మంచి టైము. వెళ్ళి పిల్లలు అడిగేసి వెళ్ళు. పో. అడుగుతాడు. ఊరు పెద్దలకి, ఇక్కడున్న అందరికీ నమస్కారం. గొడవలు కొట్లాట లాంటివి మా నాన్నగారు చేసినప్పుడైనా, మా అన్నలు చేసినప్పుడైనా నాకెప్పుడు నచ్చలేదు. కానీ ఇప్పుడు నాకు ఒకటి బాగా అర్థమైంది. కత్తితో చెట్టు నరిగితేనే తప్పు, ముళ్ళు నరగడం తప్పు కాదు. విజ్ఞానం ఎదగాలి, వ్యవసాయం ఎదగాలని మాట్లాడేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ ఊరికి వచ్చాక అర్థమైంది, విజ్ఞానం బాగా ఎదిగింది, వ్యవసాయమే వెనకబడిపోయింది. దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. అంతెందుకు, నేనే డబ్బు ఉంటే సరిపోతుంది, ఆ డబ్బుతో తిన్నైనా నీళ్ళైనా కొనుక్కోవచ్చుని అనుకునేవాడిని. కానీ ఇప్పుడు నా ఆలోచన అది. ఊళ్ళో ఆడవాళ్ళు ఉన్నారు, పైగా పెళ్లిడికి వచ్చిన పిల్లలు ఉన్నారు. ఈ రౌడీ విధంగా ఊళ్ళోనే ఉండనిస్తే మనం ఎలా ప్రశాంతంగా బతకగలం? వాళ్ళు నీకన్నా మంచోళ్ళయ్యా. వాళ్ళు ప్రాణాలకు తెగించి మనల్ని కాపాడడానికి వస్తే అంతలోనే అది చేస్తారు ఇది చేస్తారంటే ఏంటయ్యా అర్థం? ఇలాగే మునుపొకడొచ్చి మన పొలాలు రాసిమ్మన్నాడు. 4 ఏళ్లు కుక్కల్లా హీనంగా బతికాం. వీళ్ళని చూస్తే దున్నపోతుల్లా బలిసి 100ల సంఖ్యలో ఉన్నారు. వాళ్ళని ఇక్కడ ఉండడానికి ఒప్పుకుంటే ఈ ఊరే నాశనం అయిపోతుంది. నాకెందుకో వాళ్ళు మన ఊళ్ళో ఉండడమే మంచిదనిపిస్తుంది. నీకే వంటరాడువి, ఇంట్లో ఆడాలుంటే తెలుసుద్ది సమస్య ఏంటనేది. తాత చెప్పిందే కరెక్ట్. వాళ్ళిప్పుడు మన ఊళ్ళో ఉండడం మనందరికీ మంచిది. ఊరుకోమ్మా, చివరికి ఆడవాళ్ళు కూడా పంచాయతీలో సలహాలు ఇచ్చేవాళ్లే. పెద్దయ్య, జయేంద్ర ఇంకా చచ్చిపోలేదు. చావు దెబ్బ తిని వెళ్ళాడంతే. రే, ఆడి తిరిగొచ్చాడంటే మనుషులు పెట్టి కొట్టిస్తారా అని ఊరు మొత్తం తగలబెట్టడం ఖాయం. అవునే. ఇలా చూడండి, ఇప్పుడు మన సమస్య వీళ్ళు కాదు. సమస్య ఏంటంటే ఇంకో 6 నెలల్లో వ్యవసాయం చేసి మన పొలాల్ని కాపాడుకోవాలి. ఇది బీడు భూమి కాదు, వ్యవసాయ భూమి అని నిరూపించాలి. అందుకోసం వాళ్ళు మన ఊళ్ళోనే ఉండాలి. ఆ అమ్మాయి కరెక్ట్ పాయింటే మాట్లాడుతోంది. ఇది జరిగే పని కాదులే. పొలాల కోసం మానాన్ని తాగట్టు పెట్టాలా? చెప్పండి. ఏయ్ ఊరుకోవయ్యా, మనకు వేరే దారి లేదు. మా అమ్మాయి చెప్పింది నిజమే. అవన్నీ అలా ఉంచండి. ఇంతకీ పొలం ఎవరిస్తారు? ఏం మాట్లాడరే? చెప్పండి, పొలం ఎవరెత్తారు? నా దగ్గర 1 ఎకరం ఉంది, నేనిస్తా వాళ్ళకి. ఏంటి 1 ఎకరమా? దాంతో ఏం చేయాలని? నాకు 8 ఎకరాలు ఉంది, వాళ్ళకి నేను ఇస్తాను. లేదు, మా వల్ల కాదు అనేవాళ్ళు మీలో మీకు అలవాటు ఉందిగా. ఓడిపోయిన వాడు గెలిచిన వాడి మాట వినాలని. రండి, వచ్చి నన్ను కొట్టి పడేయండి.
ఆ తర్వాత మీ ఇష్టం. బాబు వాళ్ళెలా మీతో గొడవ పడతా? తొందరపడ కాసి. రేపు పొద్దున 5కి షార్ప్గా అందరు రెడీగా ఉండాలి. మిడ్ నైటా? అదే పో 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 పో. మాట్లాడుతున్నావుగా, మాట్లాడుచో. ఎందుకు రమ్మందరూ చూస్తారు? సుల్తాన్, ఇక వ్యవసాయం వద్దులే బాసు, వైజాగ్ వెళ్ళిపోదాం. నేను కాదు, మనోళ్ళ మనసులో మాట. మనుషులనైతే వేసేయచ్చు కానీ పశువులు వేయగలమా? వైజాగ్లో అయితే షేర్ ఆటో నడుపుకొనైనా బతికేయచ్చు. ఇవన్నీ ఇక్కడికి రాకముందు ఆలోచించాలి. వచ్చి చేయాల్సిందంతా చేసాం. ఈ ఊరు సమస్య తీరే వరకు ఇక్కడే ఉండాలి. ఓ సంతేనా? 1 గంట టైం ఇవ్వు సుల్తాన్. ఈ ఊరిని ఇబ్బంది పెట్టి నా కొడుకుల తలాలు నరికి నీ కాళ్ళ ముందు ఉంచుతాం. మేము వెళ్ళి మూటా ముళ్ళి సర్దేసుకొచ్చా. అట్ట చూడ మాకయ్యా. మళ్ళీ మళ్ళీ చెప్పను, నేను చెప్పే వరకు ఇక్కడే ఉండాలి. నేను చెప్పిందే చెయ్యాలి. లేదు మేము వెళ్తామనే వాళ్ళు ఇటు రండి, కొట్టుకొని మరీ తెలుసుకుందాం. ఒక్కడొచ్చినా సరే, అందరు వచ్చినా సరే నేను రెడీ. ఎవరొస్తారు? దారే లేదు. మరో దారుంది. మీరందరూ ఒప్పుకుంటే తనతో నేను తలపడతాను. వాణ్ణి నేను ఓడిస్తాను. సుల్తాన్నే ఓడిస్తావా? ముందు నన్ను ఓడించరా. ఆపడ్రా, ఆపని చెప్తున్నాను కదా. ఎందుకు ఇలా గొడవ పడుతున్నారు? మీ మనసులో ఏముందో నాకు అర్థం కావట్లేదు. దేనికోసం ఇదంతా? మన వాళ్ళని కష్టపెడుతూ, ఈ ఊళ్ళో వాళ్ళని కష్టపెడుతూ దేనికి? ఆ అమ్మాయి కోసమా? మన కోసం, మనందరి కోసం మావయ్య. ఏంటి? నిన్నటి వరకు ఒక 6 నెలలు ఈ ఊళ్ళో ఉండి వెళ్ళిపోదామని అనుకున్నా. కానీ ఈరోజు వీళ్ళకి వ్యవసాయమే కరెక్ట్ అని అనిపిస్తుంది. ఇక్కడుంటే వీళ్ళు తప్పు చేయరు. వీళ్ళందరినీ రైతులుగా మార్చేయాలి మావయ్య. రైతులుగా మారుస్తావా? వీళ్ళనా? మూర్ఖులు బాబు. మీరు సముద్రానికి ఆనకట్ట కడుతున్నారు. అది జరగదు. వీళ్ళు మారరు. వదిలేయండి సుల్తాన్. జీవితంలో మంచి అంటే తెలియని వాడే మావయ్య. ఎలా పడితే అలా బతుకుతాడు. ఒకసారి మంచి ఏంటో తెలిస్తే వాడికి బతకటంలో రుచి తెలుస్తుంది. నాకు మీరు 6 నెలలు టైం ఇవ్వండి. వీళ్ళు మారకపోతే నా మనసు మార్చుకుని మళ్ళీ బాంబేకి వెళ్ళిపోతాను. దానికి వీళ్ళు ఒప్పుకుంటారా? వాళ్ళకి తెలియక్కర్లేదు మావయ్య. నేను ఆ అమ్మాయి కోసమే ఇక్కడ ఉన్నట్టు అనుకోండి. ప్రాబ్లం అది కాదు మావయ్య. మరి మనం ఈ ఊళ్ళో ఉండాలంటే కత్తి పట్టక తప్పదు. వీళ్ళని మార్చాలంటే వీళ్ళు ఇంకెప్పుడు కత్తి పట్టకూడదు. దీనికి పరిష్కారం ఏంటో నాకు తెలియట్లేదు. చెడు రావణుడు, 100 తలల రావణుడు. జయేంద్ర చెప్పాడు. అప్పుడు నమ్మలేదు, ఇప్పుడు నమ్ముతున్నాను. నేను రావణుడినే, కానీ నాకు ఒకటే తల. బట్ దాట్స్ ఓకే. డబ్బులిస్తే 100 ఏంటి, 1000 తలలు కూడా మనకి మొలుస్తాయి. సో మనీ మ్యాటర్స్. ఈ ఊరు నీకు ఏమిచ్చుంటుంది, దానికన్నా నేనెక్కువ ఇస్తాను. ఈ సెకండ్ నుంచి నువ్వు, నీ రౌడీలు నా కింద పనిచేయాలి. ఈ మట్టిలో ఓ చిన్న మొలక కూడా రాకూడదు. వీళ్ళు రౌడీలు కాదు, నా అన్నలు. సరే,
నీకు ఏం కావాలన్నా నేనిస్తాను. ఈ భూమి, ఆ కొండ నాకు కావాలి. నువ్వు నా కింద పనిచేయి. ఈ భూమి కొండ కావాలంతేనా? ఇమ్మని చెప్తా. ఆరు అడుగులు సరిపోతుందా? బలం ఉంది కదా అని శత్రువుల్ని పెంచుకోకు. ఇక నీ అన్నల తలకాయలని అప్పుడప్పుడు లెక్క పెడుతూ ఉండు. నెక్స్ట్ టైం నేను ఇలా ఓపిగ్గా మాట్లాడు. మీ వాళ్ళకి నా కోపమే తెలుసు. మా అన్నల కోపం ఎలా ఉంటుందో తెలియదు. మీరు తట్టుకోలేరు. ఇది వీళ్ల నేల, వీళ్ల మట్టి. ఈ ఊరి వాళ్ళ బాధలు చూడలేకే ఒకడిని చచ్చేలా కొట్టాను. ఇప్పుడు నేను ఇక్కడి మనిషిని. జోలికొస్తే నరిక్కేస్తా. ఇంకెప్పుడు ఇక్కడికి రాకు. వస్తే మళ్ళీ వెళ్ళాం. చాలా ఎక్కువ మాట్లాడాడు సార్. 100 మంది వాడు వెనకాలన్నారన్న ధైర్యంతో ముందు వాళ్ళని లేపేయాలి సార్. 100 మంది వాడి వెనకాల లేరు. 100 మంది ముందు వాడున్నాడు. పాముని చంపాలంటే తోక నరక్కూడదు, తల నరకాలి. వాడి తల నరకాలి. వీళ్ళు మనకన్నా పెద్ద గ్యాంగ్లా ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం దొరికేమో అయిపోతాం. మనకి కావాల్సింది అదిగో ఆ మంచం మీద పడుకున్నాడే, ఆడొక్కడి తలే. చూసుకుని పదరా. ఆగాగు, లేస్తే అరుస్తాడు. ఊరు మూసి పొడి చేద్దాం. అరవకుండా గొంతు నేను కోస్తా. నోరు నొక్కి పెట్టరా, ఏసేస్తా. రే, ఇవన్నీ ముందు ప్లాన్ చేసుకుంటారా? కత్తి పట్టని కొండ 2 నెలలుగా కంట్రోల్లో పెట్టాను. వీళ్ళు లేచారు, చస్తారు. ఏం జరిగినా అసలు సౌండ్ రాకూడదు. మ్యాటర్ అది. అరవద్దు.
అయ్యా అయ్యా కొట్టదయ్యా 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 అయ్యా అయ్యా కొట్టదయ్యా చచ్చిపోతాను కొట్టదు బాబు అయ్యా అయ్యో అయ్యో కొట్టగలయ్యా కొట్టగండయ్యా అయ్యా మైకేల్ వాడిని వదులు మాట విని వాడిని వదులు వదులు వాడిని మైకేల్ మైకేల్ వాడిని వదులు వదలమని చెప్తుంటే మైకేల్ వదులు ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఎంతమందిని చెబుతారయ్యా ఎన్నిసార్లు చెప్పిన అర్థం కాదా ఇది నేను ఎప్పుడో చెప్పాను ఇలాగే జరుగుద్దని వీళ్ళు ఊరు ఆడాళ్ళమే చేసి ఏం చేసినా అడిగే మగాడు కూడా లేడు ఇంకా ఎన్ని ఘోరాలు చూడాలో ఏంటో ఆ కుర్రాన్ని ఇంకో నాలుగు చీకుంటే చచ్చూరుకునేవాడు అయ్యో రౌడీలోను భయపడిన ఊరు ఇప్పుడిప్పుడే మారి కొంచెం మర్యాద ఇవ్వడం మొదలుపెట్టింది ఈలోగా మావయ్య ఇంకా మైకిల్కి ఇక్కడ చోట్లేదు వెళ్ళమని చెప్పు. అది కాదు సుల్తాన్, పొమ్మంటే వాడు ఎక్కడికైనా పోనీ మావయ్య, ఇంకెప్పుడు నాకు కనిపించకూడదు. చంపేస్తాను కనిపిస్తే. వెళ్ళమను. సుల్తాన్, మైకిల్ తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. మైకిల్ ఏ తప్పు చేసుంటాడో. ఆ కుర్రాన్ని కొట్టడానికి ఏదో కారణం ఉండుంటుంది. ఊరందరి ముందు గొడ్డును బాదినట్టు చితక బాదావు. చాలు, వదిలే సుల్తాన్. నువ్వెందుకు ఆలోచిస్తున్నావే? వెళ్ళి చెప్పు. అయ్యా, జరిగిన విషయంలో ఏం తప్పేమీ లేదు. ఇంట్లో ఒంటరిగా ఉన్న మా అమ్మాయితో వాడే పశువులా ప్రవర్తించాడు. సమయానికి దేవుళ్ళ ఈయనొచ్చి మా అమ్మాయి మానం కాపాడారు. అవునన్నయ్య, నువ్వు ఆయన ఎంత కొట్టినా కూడా నా మానం పోతుందేమోనని ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు. తొందరపడ్డాను. సారీ మైకేల్. ఇన్నేళ్లు తోడుగా ఉన్న నిన్నే సుల్తాన్. ఏం ఆలోచించకుండా నిన్నే వెళ్ళిపోమన్నాడు. ఇక మిగిలిన వాళ్ళెంత? పెద్ద అయిన తర్వాత ఈ గ్యాంగ్కి నాకు కూడా నువ్వే దిక్కు. అలాంటిది నువ్వు మా ముందు దెబ్బలు తింటావు. ఏం బాలేదు, కొంచెం కూడా బాలేదు. మైకేల్,
ఒక గొర్రెల గుంపుకి సింహం నాయకుడిగా ఉండొచ్చు, కానీ సింహాల గుంపుకి గొర్రె నాయకుడిగా ఉండకూడదు మైకల్. లేవండి లేవండి. చూసారా, మొలకలు మొలిచాయి. పొలంలో మొలకలు భలే మొలిచాయిరా. మొలుస్తాయనుకోలేదురా. రౌడీలు కూడా కష్టపడ్డారా. అయ్యా అయ్యా పెద్దవాడివి. స్వామి, ఈ భూమిని ఇలా చూడాలని ఎన్నో ప్రాణాలు తప్పిస్తున్నాయి. మా పాలిట దేవుళ్ళా వచ్చావు. ఎక్కడిది చూడకుండా చచ్చిపోతానేమో అనుకున్నాను బాబు. నిన్ను మొట్టమొదట చూసినప్పుడు నువ్వే మమ్మల్ని కాపాడుతావనుకున్నాను. అది నిజమైంది. నువ్వు బాగుండాలి. నీ మేలు మర్చిపోలేం బాబు. పేరుడు ఎలా తీర్చుకోవాలో అర్థం కావాలి. ఊరుకో పెద్దాయనా, ఇది మన ఊరు. అది నేను మీతో చెప్పండి. Cowards! Bloody traitors! This is a 10,000 crore project! క్యాన్సిల్ చేయకుండా ఏం చేయమంటావు చెప్పు. వ్యవసాయ భూములు కాదని చెప్పాం, కానీ పండించారు. పచ్చటి పొలాలతో ఊరంతా కడకడలాడుతోంది. ఇప్పుడు కానీ మన మధ్యలో తలదూరిస్తే అయిపోతాం. కావాలంటే ఒక పని చేస్తా. ఇప్పటి వరకు ఎన్నోసార్లు ఇన్స్పెక్షన్ వాయిదా వేశాను. నీకోసం 10 రోజులు వాయిదా వేస్తాను. ఈలోపు ఆ ఊళ్ళో పంటలు పండవని ప్రూవ్ చేయి. ప్రాజెక్టు గురించి పై వాళ్ళతో నేను మాట్లాడతాను. నిజంగా ఎందుకు నా రిజిస్టర్ ఆఫీస్కి వచ్చాం? తెలీదు మాస్టర్. హే లాయరో, నువ్వేంటి ఇక్కడ? ఏంటి మన్సూర్, చివరికి మాకే పని లేకుండా చేసావే. ఏమంటున్నావు? బాబు ఈ ఊళ్ళో మీ అందరికీ ఒక్కొక్కరి పేరున 2 ఎకరాల పొలం కొన్నాడు. దానికి డబ్బు? అది వైజాగ్లో ఉన్న ఇంటిని అమ్మేశారు. అమ్మేశారా? ఇంటినా? అవును. ఏంటి మావయ్య, హ్యాపీయేనా? స్వర్గంలో స్థలం కొనేసాం. ఇది తప్పు బాబు. నాన్న మీకోసం వదిలి వెళ్ళింది ఆ ఇంటిని మాత్రమే. దాన్ని అమ్మేసి నాన్న మిగిల్చింది ఆ ఇల్లు కదా మావయ్య, మీ అందరినీ. అది మాత్రమేనా? నేనెంత చెప్పినా వినకుండా తన దగ్గరున్న డబ్బంతా మీకోసమే ఖర్చు పెట్టేశాడు. సార్ మీరు సైలెంట్గా ఉండరా, వీళ్ళు పని చేసుకోండి. నేను చెప్పిన దాంట్లో తప్పే ఉంది. ఎందుకయ్యా? ఏమంత పెద్ద విషయం కాదు మావయ్య. ఎంతో ఆశగా కంపెనీ మొదలు పెడదాం అనుకుని దాచుకున్న డబ్బు. డబ్బులే కదా మావయ్య, ఏముంది, ఒక 10 ఏళ్ళు ఎవరికిందైనా పని చేయాల్సి వస్తుంది. పర్లేదులే, కానీ నా అన్నలు ఇంకా జీవితంలో కత్తి పట్టరుగా. ఇంకెప్పుడు వాళ్ళని ఎవరు రౌడీలను పిలవరుగా. వాళ్ళు ఇంకెవరికి పని చేయరు, రైతులయ్యారు. మావయ్య, మావయ్య, మావయ్య. హలో సుల్తాన్. సారీ సుల్తాన్. చచ్చింది పెద్ద తలకాటుగా. అయినా ఏం నువ్వు మీ అన్నల్ని కాపాడుకోవాలన్న బాధ్యత లేదా? ఎన్ని రోజులు నీ వీక్నెస్ తెలియకుండా విసిగిపోయాను, కానీ ఇప్పుడు నీ వెనకాల ఉన్న ఆ ఏనుగు గుంపే నీ వీక్నెస్.
ఈ రోజు వాడు చావాలి. అవును సుల్తాన్, వాళ్ళని ముక్కలు ముక్కలుగా నరికి రక్తం కళ్ళ చూస్తే గానీ మా ఆవేశం చల్లారదు. ముందు కార్యం పూర్తవనియండి. ఇప్పుడేం వద్దు, వెళ్ళండి. ఏం వద్దా అంటే అన్ని మూసుకొని కూర్చోవాలా? మనలో ఒకరు ఇప్పుడు మనతో లేరు. వాడిని నరికి పోగులు పెడితే గానీ మా ఆవేశం చల్లారదు. నరికేస్తే ఆయన బతుకొస్తాడా? నువ్వు ఏంటన్నా పిచ్చోడ్లో మాట్లాడతావు. వాళ్ళు తీసుకెళ్ళు, వెళ్ళు. కుదరదు సుల్తాన్, కుదరదు. ఆడు సచ్చాక ఇక్కడ శవాన్ని తీసేది. పోండి, వెళ్ళి నరుకోండి. ఎంతమందిని నరికి బారేస్తుంటారు. వాళ్ళకి అన్నదమ్ములు ఉండరా, కుటుంబాలు ఉండవా? ఈరోజు మీలో ఒకటి పోతే ఆవేశం వస్తుందే. మైకేల్, త్వరగా ముగించు, బయలుదేరదాం. నువ్వేనా వినరా? వెళ్ళొద్దురా ప్లీజ్ రా. రే రే సాంబశివం ఆగరా, వెళ్ళిపోద్దురా. రే అయ్యో అందరం వెళ్ళిపోతున్నారే. ప్లీజ్ ఎవరు వెళ్ళదురా, ఆగండిరా. అరే కాశీ నువ్వేనా ఆగరా. సుల్తాన్ అందరూ వదిలేసి వెళ్ళిపోయారు సుల్తాన్. నువ్వు వెళ్ళిపోనా సుల్తాన్? తొందరపడి ఏదైనా తప్పు చేస్తారు. వాళ్ళతో పాటు ఉండి చూసుకో. ఉదయం నుంచి మీరేం తినలేదు. ఆకలి ఎదురుకో, ఇప్పుడేం వద్దు. అది కాదు, రా పాప వెళ్దాం. వాట్? నిజంగానా? వాడితో ఒక్కడు కూడా లేడా? లేరు సార్, ఒంటరిగా ఉన్నాడు. మై టైమ్ హ్యాస్ కమ్. ఈరోజు ఆ ఊరు తగలబడిపోవాలి. మిమ్మల్ని వదిలిపెట్టి వాళ్ళు బతకలేరు. తప్పకుండా మళ్ళీ వస్తారు. నేను అసలు మా అమ్మ మోహన్ చూడలేదు. వీళ్ళే నన్ను పెంచారు. ఈ చేత్తోనే వాళ్ళని కొట్టాను. వాళ్ళని అలాగే వదిలేసిన ఆయన బతికుండేవాడు. నేనే వాళ్ళని మారుద్దామని ఏదో ఇలా అంతా అయిపోయింది. హలో రావణ, నీకు భయపడి పారిపోయి దాక్కున్నాననుకుంటున్నావారా? దేశంలో అతి క్రూరుల్ని వెతికి పట్టుకోవడానికి నిద్రాహారాలు మాని నిన్ను నీ వాళ్ళని అంతం చేయడానికి ఈ 5 నెలలు తపస్సు చేశాన్రా. సిద్ధంగా ఉండు.
ఆ భూమి మీద పుట్టిన పిల్ల జల్ల ఆడ మగ అందర్నీ కాలుస్తాను లేదా కప్పడతాను. రేపు పొద్దున్న కల్లా ఆ ఊరు ఉండదు. నీ మెడకాయ మీద తలకాయ ఉండదురా. నీ అబ్బ వస్తున్నారా? బాబు, నీతో పాటు వచ్చిన వాళ్ళు లేరు. నువ్వు ఒక్కడివే ఏం చేయగలవు చెప్పు. వాళ్ళు మా గ్రామం మీద కన్నేశారు. ఇక మమ్మల్ని ఆ దేవుడే రక్షించాలి. నువ్వు వెళ్ళిపో బాబు. మీరెక్కడి నుంచో వచ్చి మా భూముల్ని కాపాడాలనుకున్నారు, కానీ మా తలరాతలు బాలేదు. మీరు వెళ్ళిపోండి బాబు. చనిపోయిన నా బిడ్డని ఇన్ని రోజులు నీలోనే చూసుకున్నానయ్యా. నువ్వు నా బిడ్డవే. నువ్వైనా బాగుండాలయ్యా. వెళ్ళిపో బాబు. వద్దు, నువ్వు మా కోసం ఇక్కడ ఉండదు బాబు. ఈ ఊరు కోసం నువ్వు ఇప్పటికే ఎంతో త్యాగం చేశావు. ఇక చాలు, వెళ్ళండి. ఎక్కడికైనా వెళ్ళి సంతోషంగా ఉండండి. ఒకరికి మాట ఇచ్చామంటే ఆ మాట నిలబెట్టుకోవడం కోసం మనం ప్రాణమైనా ఇవ్వచ్చు, ఎందరి ప్రాణాలైనా తీయచ్చు. ఈ ఊరికి మా నాన్న ఎప్పుడో ఒక మాట ఇచ్చారు. ఈ మట్టిని, ఇక్కడ మనుషుల్ని కాపాడుతానని. మా నాన్న చనిపోయి ఉండొచ్చు, కానీ ఆయన ఇచ్చిన మాట అలాగే ఉంది. దాన్ని నిలబడ్డానికి ఆయన కొడుకుని నేనున్నాను. నా ప్రాణాలు ఇచ్చైనా సరే ఈ మట్టిని, మిమ్మల్ని అందరినీ కాపాడుతాను. ఇది ఊరు మీద ఒట్టు.